నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, 50 లక్షల రూపాయల చెక్కు మన వద్ద ఉంటే మనము ఏ కోర్టులో కేసు దాఖలు చేయాలి, కేసు ఫైల్ చేయాలి? సో మిత్రులారా, మన దేశంలో బ్రిటిష్ కాలం నాటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. సో ముఖ్యంగా ఈ చట్టం అనేది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలాగే చెక్ బౌన్స్ కేసుల విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోవాలి అని తెలియపరిచే చట్టమే ఈ ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం. సో ఎవరైనా ఒక వ్యక్తి మన అప్పుని తీర్చడం కోసమో లేదా ఇతర ట్రాన్సాక్షన్లో భాగంగా మనకు చెక్ ఇస్తే 1000 రూపాయల చెక్కు నుంచి 1 కోటి రూపాయల చెక్కు వరకు ఎంతైనా సరే, ఎంత అమౌంట్ ఉన్నా సరే ఆ చెక్కును మనం ఎక్కడ ప్రజెంట్ చేయవచ్చు అని అంటే మిత్రులారా, ఈ చెక్కు కేసు అనేది ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా, అలాగే మన దేశంలో ఉన్నటువంటి క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ఎస్ 2024 చట్ట ప్రకారంగా చెక్ అమౌంట్ ఎంత ఉన్నా ఆ చెక్కుని మనము మెజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేయాలి. ఇది ఒక ప్రైవేట్ కంప్లైంట్ కిందకి వచ్చే కేసు. ఈ చెక్ బౌన్స్ కేసులలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఇది సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసు అని అంటే డైరెక్ట్గా మనము ఎవరైతే మనకు చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తికి లీగల్గా ఒక నోటీసును పంపించి అతను అప్పటికి సెటిల్ చేసుకోకపోతే, అంటే మనం ఇచ్చినటువంటి 15 డేస్ టైంలో సెటిల్ చేసుకోకపోతే ఆ తర్వాత మనము మెజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్గా కన్సిడర్ చేయించి న్యాయస్థానంలో అంటే మెజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఇందులో ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి సివిల్ నేచర్ కలిగినటువంటి కేసుగా పిలువబడుతుంది, కానీ క్రిమినల్ అఫెన్స్గా ఉంటుంది. న్యాయస్థానం నుంచి ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తికి న్యాయస్థానం సమన్స్ పంపించిన తర్వాత అతను న్యాయస్థానానికి హాజరు కాకపోతే అప్పుడు అరెస్టు వారెంట్ అవుతుంది. సో ఇందులో ఆ సందర్భంలో అరెస్టు వారెంట్ అయిన సందర్భంలో మాత్రమే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మిగతా సందర్భాలలో పోలీసులు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉండదు. ఇది చెక్ బౌన్స్కి సంబంధించిన అంశము. ఎంత అమౌంట్ ఉన్నా కూడా మనం మెజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేసుకోవాలి. మరి అమౌంట్కి కోర్టు ఫీజు ఉంటుందా అని అంటే ఈ కేసులో అడ్వకేట్ ఫీజు ఉంటుంది, కానీ కోర్టు ఫీజు ఉండదు. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.